film with Naga Chaitanya garu. And మిషన్ బటర్ఫ్లై మరొక్కసారి ఈసారి మిషన్ అవే కళ్ళు అంటూ సిద్ధుని ఈ కళ్ళు ఏంటో ఐడెంటిఫై చేయడానికని ఇక్కడికి వచ్చేసాము. ఆ కళ్ళు చూద్దాము. లెట్స్ హ్యావ్ ద పిక్చర్స్ ప్లీజ్. ఈ కళ్ళు ఎవరి కళ్ళు? అమ్మో ఏం అడుగుతున్నారు రోయ్. సుమా బ్రో ఏంటి బ్రో ఇది? కాదు బ్రో, సరిగ్గా చూడండి ఒకసారి. మంచిగా మీతో వర్క్ చేసిన వాళ్ళే ఉండుంటారు ఇందులో. మీతో వర్క్ చేసిన వాళ్ళే ఉండుంటారు సిద్ధు. అది ఒక క్లూ నేను ఇచ్చేది మీకు. కింద వైష్ణవి, అందరికంటే ఫోర్త్ జాక్ సినిమా హీరోయిన్ ఈ సెకండ్ రష్మిక ఓకే అనుకుంటున్నా. ఓకే పైనది అట్లా ఐమోల్గా చూస్తుంటే క్యాచ్ చేయలేకపోతున్నాను నేను. అమ్మ కొంచెం ఇటు తిరిగి చూడమ్మా. సారీ అండి చూడలేకపోతుంది. ఏజెంట్ కమ్ ఆన్. లాస్ట్ వైష్ణవి, సెకండ్ రష్మిక, ఫస్ట్ బాయ్స్ ఎవరు? రజీనా అంట. సాయి పల్లవి మన చందు మొండేటి గారు చెప్పుంటారు, ఎందుకంటే ఆయన. ఓకే, ఫస్ట్ సాయి పల్లవి. చందు అన్న మాట విని బెట్టేసేస్తున్నాను. సాయి పల్లవి గారు, రష్మిక గారు, లాస్ట్ వైష్ణవి, థర్డ్ ఐ డోంట్ నో. నాగవంశీ గారిని అడగమంటున్నారు. నాగవంశీ గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? పర్లేదు, నాగవంశీ గారు హెల్ప్ చేయొచ్చు విషయం. నాగవంశీ గారు ఏమన్నా నిర్మోహమాటంగా చెప్పేస్తారు. నాగవంశీ గారు చెప్తే చెప్పండి, లేకపోతే లేదంటారు. నాగవంశీ గారి స్టైల్లో. సో ఒక్కసారి మళ్ళీ చెప్పండి. రాధిక లేదా ఇందులో? లేదు, అదే ఫస్ట్ సాయి పల్లవి గారు, నెక్స్ట్ రష్మిక గారు, థర్డ్ ఎవరో ఏడరా? అందరు గట్టిగా చెప్పండి. మూడోది ఎవరు? ఓకే, సో తమన్నా అండ్ ఫోర్త్ తమన్నా అండ్ సమాంత రెండు ఆప్షన్స్ చెప్పారు మూడో దానికి. సో అలా స్లాష్ పెడదాం. మా మిషన్ మా ఇష్టం, మేము ఎట్లా చేసుకుంటాం, మీలో లేదు మధ్యలో. కానీ కళ్ళు మాత్రం వాళ్ళవే. ఒక్కసారి చూద్దాము మిషన్ అవే కళ్ళు అకంప్లిష్ అయ్యిందా లేదా. మిషన్ అవే కళ్ళు ఎన్ని కరెక్ట్ చెప్పారు? ఆన్సర్స్ ప్లీజ్. గుంటూరు టాకీస్ లో చేసినటువంటి రష్మి, టోటల్ ఫెయిల్. కృష్ణ అండ్ శ్రీలాలో చేసిన శ్రద్ధ, అయ్యో పాపం డీజే టిల్లు, రాధిక, నేహా అండ్ ఫైనలీ జాక్ నుంచి వైష్ణవి. అంటే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నేను ఏ సినిమా అయితే చేస్తున్నానో ఎంత క్లియర్గా ఉన్నానో చూడండి ఆ సినిమా గురించి. నేను లాస్ట్ వైష్ణవి కరెక్ట్గా చెప్పాను. నేను మిగిలినవన్నీ మర్చిపోతారు. అంటే రాధికనే మర్చిపోతారా మీరు? ఓకే, ఎనీవే సూపర్, థ్యాంక్ యూ. కొన్ని క్వశ్చన్స్ మీరు ఒక 1 వీక్ సీక్రెట్ మిషన్లో వెళ్ళాలి అనుకుంటే ఎవరిని మీతో పాటు తీసుకొని వెళ్తారు? ఒకళ్ళనే తీసుకొని వెళ్ళగలుగుతారు. సీక్రెట్ కదండి, చెప్తే బాగోదండి అది. ఓకే, మేము పబ్లిక్ స్పేస్లో అడిగాం కాబట్టి మేము ఎంతకన్నా అడిగితే బాగుండదు. మేము నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, మీ ఫోన్లో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఇండస్ట్రీ గురించే మాట్లాడాలి అనుకుంటే ఆ గ్రూప్కి ఏం పేరు పెడతారు? ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరు నా గ్రూప్లో అకామిడేట్ చేస్తారు? అడ్మిన్ వంశన్న. నెక్స్ట్ మా బీవీఎస్ రవి అని ఉంటాడు దాంట్లో. ఎందుకంటే హీఈస్ ఎ బూట్ క్యాంప్, ఆల్ క్యాంప్స్ నుంచి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, తర్వాత మీరండి, మీరు అసలు గాసిప్స్ కే చాలా దూరంగా ఉండేది నేను. అక్కడికి వెళ్ళామా స్పాన్సర్ చిచి, మీకు గాసిప్ తెలుస్తుందని మిమ్మల్ని పెట్టట్లే, గాసిప్ క్రియేట్ చేసేదే మీరు. ఓ, అందుకే మిమ్మల్ని పెడుతున్నాను. ఇలాంటి పేరు మనకు కూడా ఉందా? సో చాలు. అండ్ నేను జస్ట్ అలా ఉంటాను అంతే. అయితే గ్రూప్ అయితే క్రియేట్ అయిపోయింది అంతే. వంశీ గారు అడ్మిన్, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మా బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు లేరా? లేదండి, పాపం ఆయన చాలా క్లీన్, మేము కొంచెం కరప్ట్, ఆయన చాలా క్లీన్. ఓకే, డీజే టిల్లు టైం రిలీజ్కి నర్వస్గా ఉన్నారా లేక జాక్కి ఎక్కువ నర్వస్గా ఉందా? టిల్లు స్క్వేర్కి ఎక్కువ నర్వస్గా ఉన్నానండి, రెండు కాదు. జాక్ కాన్ఫిడెంట్గా ఉన్నాను, టిల్లు 1 కూడా కాన్ఫిడెంట్గా, టిల్లు స్క్వేర్కి ఎక్కువ నర్వస్గా ఉన్నాను నేను. ఓకే, సో జాక్ ఫుల్ కాన్ఫిడెంట్. April 10th థియేటర్స్లో కలుద్దాం, చూద్దాం అనేటువంటి ఒక చిన్న టాస్క్ని మా డైరెక్టర్ గారితో ఆడించబోతున్నాము. భాస్కర్ గారు, ఆర్ యూ రెడీ? టాస్క్ చెప్పండి ముందు. చంద్రమోహన్ గారి పక్క నుంచి ఇలా పాస్ అవుతూ ఉంటే నాకు టీ అని వచ్చేస్తుంది ఏంటి ఆటోమేటిక్గా. కళ్యాణ్ గారు, హలో అండి. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ కొట్టి ఇంత సైలెంట్గా వచ్చి కూర్చున్నారు చూసారా, బాగుంది, వెరీ నైస్. ఓకే,
అండ్ భాస్కర్ గారు చెప్పండి. ఒక పిక్చర్స్ చూపిస్తాము, అందులో నుంచి వీళ్ళ చైల్డ్హుడ్ పిక్చర్స్ అవి. వీళ్ళ తర్వాత పెద్దగా పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. ఎవరు అనేది మీరు కనిపెట్టాలి. మీరు ఇట్లా చెప్పేస్తారు. సిద్ధు గారు నో హెల్ప్, ఓకేనా? దిస్ ఇస్ రెడ్ థండర్, మిషన్ రెడ్ థండర్. ఓకే, పిక్చర్ ప్లీజ్. ఎస్, కమ్ ఆన్, స్టార్ట్. ఇట్నుంచైనా అట్నుంచైనా ఎట్నుంచైనా మొదలు పెట్టచ్చు మీరు. 4 వేరే వాళ్ళు, 4 పీపుల్ ఆర్ దేర్. బాగా చూడండి, బాగా చూడండి. రెండోది రాణా అండి. రెండోది రాణా. ఎలా అంత కరెక్ట్గా గెస్ట్ చేయగలిగారు? రవి చెప్పాడు. రవి గారు, వాట్ ఈస్ దిస్ అండి? మిషన్ పాన్ ఇండియా స్టార్స్ ఆడుతున్నాం మనం ఇప్పుడు. ఓకే, రెండోది రాణా. రాణా గారి గురించి ఒక 1 లైన్ చెప్పమంటే ఏం చెప్తారు? ఒక మాట. రాణా మంచి ఫ్రెండ్. ఓకే, నేను ఆల్రెడీ వర్క్ చేశాను. సో వన్ ఆఫ్ ద స్వీట్ పర్సన్. ఓకే ఓకే, డన్. చూద్దాము రాణా అవునో కాదా. కానీ నెక్స్ట్ ఫస్ట్ పిక్చర్ ఎవరు? ఫస్ట్ చెప్పరు, చెప్తే రవి గారు చెప్పరు. ఇక్కడ ఫోన్ ఫ్రెండ్ అలాంటివి లేవు. అస్సలు ఐడియా లేదు. బాగా చూడండి, నేను మీకు ఒక క్లూ ఇస్తాను. వెరీ బిగ్ పాన్ ఇండియా స్టార్, వెరీ బిగ్ పాన్ ఇండియా స్టార్. రాణా పక్కనే పెట్టారు అంటే రాణా పక్కనే ఆ ఫోటో ఉందంటే మీరు ఆలోచించుకోవాలి. దుల్కర్. దుల్కర్. ఓకే, అది కూడా రవి ఇచ్చాను నేను. ఆయన అలా పట్టుకున్నారా? ఓకే, సరే. థర్డ్ ఎన్టీఆర్. ఎవరు అడిగారయ్యా మిమ్మల్ని? మా డైరెక్టర్ గారు ఆడనివ్వరా మీరు? ఓకే, జూనియర్ ఎన్టీఆర్. ఓకే, అండ్ లాస్ట్ మీరు కనిపెట్టండి చూద్దాం. నేను కనిపెట్టాలా? బా, ఏం చెప్పారండి అసలు. అంటే క్వశ్చన్ అడిగిన వాళ్ళనే క్వశ్చన్ అడిగేస్తారా? అసలు ఐడియా లేదు. బాగా చూడండి, కొంచెం మంచిగా, మీకు ఈజీగా. చరణ్. రామ్ చరణ్. ఓకే, లెట్స్ రివీల్ ద పిక్చర్స్ ప్లీజ్. మిషన్ పాన్ ఇండియా స్టార్స్ లో 4లో ఎన్ని కరెక్ట్ చెప్పారు? 3. ఫస్ట్ ప్రభాస్ మిస్ అయ్యారండి. రవి ఫెయిల్ అయ్యాడు. అదే నేను కావాలనే చెప్పేది. మాహిష్మతికి మకిలి పట్టింది, రక్తంతో కడిగే. అక్కడే బల్లాల దేవుడు ఉన్నాడు, అలాగే మన అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ దేవరా ఎన్టీఆర్ అండ్ పెద్ది రామ్ చరణ్. సో మిషన్ పాన్ ఇండియన్ స్టార్స్ అకంప్లిష్డ్. స్క్వేర్ లో చూసినట్టు కాదు, ఇందులో వైలెన్స్ శాతం కొంచెం పెరిగింది బాగా, అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడే టిల్లు అన్నామో లేదో ప్రొడ్యూసర్ కూడా వచ్చేసారు. వంశీ గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. అండ్ మిషన్ బటర్ఫ్లై, మిషన్ రెడ్ థండర్లో లాగానే మనకి ఇంకొక మిషన్ కూడా ఉంది. ఒక మిషన్ పాన్ ఇండియా స్టార్స్ అనేది మన డైరెక్టర్ గారు ఆడేశారు. వైష్ణవి, ఆర్ యూ రెడీ? మీరు గెస్ట్ చేయాలి ఇప్పుడు. మిషన్ లిప్స్టిక్. అదేంటి భాస్కర్ గారు వెళ్ళిపోతున్నారు? హలో చెప్పడానికి. ఓకే ఓకే, లెట్స్ హ్యావ్ ద పిక్చర్స్ ప్లీజ్. ఒక్కసారి మిషన్ లిప్స్టిక్లో ఎవరు వీళ్ళు చెప్పండి. దిస్ ఈస్ కాల్డ్ అస్ మిషన్ లిప్స్టిక్ క్వీన్. హూ ఇస్ దట్? సార్ మైక్. ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్. వైష్ణవి. శృతి హాసన్ గారు. మాకు కూడా తెలిసిపోతుంది మీరు నిజంగానే ఏజెంట్సా కాదా, కనిపెట్టగలుగుతారా లేదా అని. ఫస్ట్ శృతి హాసన్. ఓకే, సెకండ్ తమన్నా గారు. ఓకే, థర్డ్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఇష్టమైనవి ఏవో చెప్పుకుంటున్నారు వాళ్ళు. శ్రీలీల గారు. ఓకే, మనం కాపీ కొట్టే బ్యాచా? లాస్ట్ది నేనే అనుకుంటా. లాస్ట్ ఏమో అనిపిస్తుంది. సుమా గారా? బాగా చూడు వైష్ణవి, నువ్వా నేనా? విశ్వక్సేన్. ఎవరది విశ్వక్సేన్ చెప్పింది? లైలా లాగా. ఓకే, సో లాస్ట్ నేనే అనుకుంటా. ఓకే, సో ఫస్ట్ శృతి హాసన్, సెకండ్ తమన్నా, థర్డ్ కొంచెం డౌట్ ఉన్నాను నేను, శ్రీలీల అండ్ లాస్ట్ వైష్ణవి. ఓకే, 4లో మిషన్ లిప్స్టిక్ అకంప్లిష్ అయ్యిందా లేదా చూద్దాము. లెట్స్ హ్యావ్ ద పిక్చర్స్ ప్లీజ్. హే, శృతి హాసన్ రైట్, తమన్నా రైట్, కానీ థర్డ్ వాజ్ అనుపమ పరమేశ్వరన్ అండ్ లాస్ట్ వాజ్ రైట్. వైష్ణవి, సూపర్ ప్లే. సో పర్వాలేదు, మీరు ఏజెంట్గా బాగానే కష్టపడ్డారని అక్కడ అర్థమవుతుంది. అవును, మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో మీరు డబుల్ రోల్ అని చెప్పారు, పొరపాటున చెప్పారా లేదా? ఉందా? చెప్పకూడదా? చెప్పొచ్చా? చెప్పొద్దా? డబుల్ రోల్ అని అస్సలు చెప్పొద్దు, ఓకేనా? నేనేం వినలేదు, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఏమీ వినలేదు. ఓకే, సో ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి గెస్ట్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము.